హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ ఏడిజీ. మనం 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి సిబిఎస్ఈతో పాటుగా స్టేట్ సిలబస్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ వీడియోస్ అయితే చేస్తున్నాం. దానికి సంబంధించి 3rd చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేటువంటి చాప్టర్ నుంచి మనం ఎలిమినేషన్ మెథడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమెటిక్ అంటే థియరిటికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను కోరుతున్నాను. అలాగే మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలిసిన 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్తో మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందుకని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 8 ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 8లో ఒకసారి చూడండి. ఇక్కడ ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఈజ్ 9:7 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 4:3. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 2000 rupees per month, ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ అని అడిగారు. సో ఇక్కడ మనకి ఇన్కమ్ రేషియో ఇచ్చారు. ఎగ్జాంపుల్ 8లో ఇన్కమ్ రేషియో 2 persons ఉన్నటువంటి ఇన్కమ్ రేషియో ఇచ్చారు 9:7. ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఇచ్చారు? ఎక్స్పెండిచర్స్ రేషియో 4:3 ఇచ్చారు. సేవింగ్ ఇద్దరు కూడా సేవ్ చేసేటువంటి అమౌంట్ ఎంత? 2000 rupees అయితే సేవ్ చేస్తారు. అయితే ఇద్దరికి మంత్లీ ఇన్కమ్స్ ఎంత అని అడిగారు. ఇద్దరు మంత్లీ ఇన్కమ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సో ఇక్కడ ఇన్కమ్ పారామీటర్ని ఎక్స్ అనుకుంటాను, అలాగే ఎక్స్పెండిచర్ పారామీటర్ని వై అనుకుంటాను. సో ఇక్కడ ఇన్కమ్స్ ఎంత అనుకుంటానంటే ఒక పర్సన్ ఇన్కమ్ 9x అనుకుంటాను, ఇంకో పర్సన్ ఇన్కమ్ 7x అనుకుంటాను. ఎక్స్పెండిచర్స్ ఇద్దరు ఎక్స్పెండిచర్స్, ఒక పర్సన్ ఎక్స్పెండిచర్ 4x, ఇంకో పర్సన్ ఎక్స్పెండిచర్ 4y, ఇంకో పర్సన్ 3y అనుకున్నాం. సేవింగ్ 2000 కాబట్టి దాన్ని బట్టి మీరు చెప్పండి. 9x వచ్చే పర్సన్ 4y ఖర్చు పెట్టేస్తే 2000 అయితే వస్తుంది, ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే 7x అనేటువంటి ఇన్కమ్ వచ్చే పర్సన్ 3yని కనుక ఖర్చు పెట్టేస్తే 2000 అయితే వస్తుంది. సో ఇప్పుడు రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ సాల్వింగ్ ఈక్వేషన్ 1, 2 అనేది చేసుకుంటే కనుక సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అయితే 3తో ఇంటూ చేస్తాను. 7 3 = 27x - 4 3 = 12y = 6000. ఇంకో పర్సన్ అయితే కనుక 4తో ఇంటూ చేస్తాను. ఇంకో సెకండ్ ఈక్వేషన్ అయితే కనుక 7 4 = 28x, 4 3 = 12y, 8000 మైనస్ చేస్తామనుకోండి. సో ఇక్కడ సింబల్స్ మారిపోతాయి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఆటోమేటిక్గా -x = -2000 వస్తుంది. అంటే x = 2000 వచ్చింది. నేను తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టాలి. నేను ఈక్వేషన్ 1లో పెడతాను xని. సో x ప్లేస్లో 2000 పెడితే 9 × 2000 - 4y = 2000. 18,000 - 4y = 2000. -4y = +18,000 అయితే -18,000 అవుద్ది. అంటే ఇక్కడ 2000 ఉంది కాబట్టి -16,000. y = క్యాన్సిల్, 4 టేబుల్ ఇందులో 4 టైమ్స్ కాబట్టి y = 4000. సో మంత్లీ ఇన్కమ్స్ కనుక్కుందాం. మంత్లీ ఇన్కమ్స్ ఎంత అవుతున్నాయంటే ఒకరికేమో 9x కాబట్టి 9 × 2000 18,000 ఇన్కమ్ వస్తుంది. ఇంకో పర్సన్కి 7x కాబట్టి 7 × 2000 అంటే ఎంత వస్తుందండి? 14,000 ఇన్కమ్స్ అయితే వస్తున్నాయి. ఎక్స్పెండిచర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ చూస్తే ఒక అతనికి అయితే ఎక్స్పెండిచర్ 4y అయింది. అంటే 4y అంటే 4 × 4000 16,000 ఎక్స్పెండిచర్ అయింది. ఇంకొక అతనికి 3y కాబట్టి 3y అంటే 3 × 4000 ఎంత అయింది? 12,000 అయింది. సో వెరిఫికేషన్ ఒకసారి చేద్దామా? ఏంటంటే చాలా సింపుల్. 18,000 వచ్చే పర్సన్ ఎంత ఖర్చు పెడుతున్నాడు? 16,000 ఖర్చు పెడుతున్నాడు. అంటే 2000 వచ్చింది సేవింగ్. 14,000 వచ్చే పర్సన్ ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు?
12,000 అంటే 2,000 సేవింగ్ లోకి వెళ్ళింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూద్దాం. ద సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ obtained by reversing the digits is 66. If the digits of the number is differ by 2, find the number. How many such numbers are there అని అడిగారు. అయితే అటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయని అడిగారు. యాక్చువల్గా ఇది మనం పార్ట్ 6 అయితే చెప్తున్నాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో ఎగ్జాంపుల్ 10. సో ఇక్కడ సమ్ ఆఫ్ 2-digit నెంబర్, సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్, 2-digit నెంబర్ యొక్క అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్ ఈస్ 66 అని ఇచ్చారు. సో రిక్వైర్డ్ నెంబర్ని ఏదో నేను XY అని అనుకుంటాను. సో క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే కనుక గివెన్ దట్ ఒక నెంబర్ని 2-digit నెంబర్ని రివర్స్ చేస్తే వచ్చిన నెంబర్ కూడా యాడ్ చేస్తే 66 వస్తుంది. ఇది టెన్స్, అది ఒక రిలేషను. డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద డిజిట్స్ ఎంత అని ఇచ్చారు, x - y = 2 అని ఇచ్చారు. సో దీన్ని ఈక్వేషన్ 2 అని అయితే అనుకుందాం. ఇక్కడ 10 ప్లేస్లో x ఉంది కాబట్టి 10x అని రాసుకోవచ్చు. 1 ప్లేస్లో y ఉంది కాబట్టి 1y దాని వాల్యూ. ఇక్కడ 10 ప్లేస్లో y ఉంది కాబట్టి 10y, 1 ప్లేస్లో x ఉంది కాబట్టి 1x = 66. అంటే xలు మొత్తం 11x ఉన్నాయి, yలు 11y ఉన్నాయి, = 66. 11 టేబుల్తో డివైడ్ చేస్తే x + y = 6. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనం సాల్వింగ్ 1, 2 చేద్దాం. ఆ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. ఎందుకంటే మనం xy అంటే ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇద్దరిని యాడ్ చేసేద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది, y ముందు ఇక్కడ మైనస్ ఉంది. యాడ్ చేసి 2 క్యాన్సిల్ అవుతాయి. 2x = 8, x = 8/2 అంటే x = ఎంత అయిందండి, 4 అయింది. x ఎప్పుడైతే 4 అయిందో దీన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెడుతున్నాం. సో 4 + y = 6, y = 6 - 4 అంటే y = ఎంత అయింది, 2 అయింది. therefore రిక్వైర్డ్ నెంబర్, మనకు కావాల్సిన నెంబర్ ఏమైందంటే xy కాబట్టి xy. సో ఇక్కడ x ప్లేస్లో ఎంత పెట్టాలి, 4 పెట్టాలి, y ప్లేస్లో 2 పెట్టాలి. సో రివర్సింగ్ ద డిజిట్స్, నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్, రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ ఏమవుతుందండి అప్పుడు 24 ఉంది. సో వెరిఫికేషన్ చేద్దాం. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి, 66 అయితే వస్తుంది కదా. డిఫరెన్స్ కూడా చూడండి, డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 2 అయింది. అండ్ ఇచ్చిన 2 కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి సో మనం ప్రాబ్లం కరెక్ట్గా ఆన్సర్ వచ్చిందని అర్థం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.3లో సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ వీ యాడ్ 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduces to 1. It becomes 1/2 if we only add 1 to the denominator. What is the fraction అని అడిగారు. సో ముందు మనకు కావాల్సినటువంటి ఫ్రాక్షన్ ఏమని తీసుకుందాం అంటే x/y అని తీసుకుందాం. రిక్వైర్డ్ ఫ్రాక్షన్ is equal to x/y. గివెన్ దట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. If we add 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduces to 1. Fraction 1 దగ్గర 1 అయిపోతుంది. నెక్స్ట్ అలాగే ఇంకోటి చెప్పారు, ఏమంటున్నారు, ఇట్ బికమ్స్ 1/2 if only add 1 to the denominator. సో డినామినేటర్కి 1 యాడ్ చేస్తే ఫ్రాక్షన్ కాస్త 1/2 అవుతుంది. దీని నుంచి 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. x + 1 = y - 1. సో ఇప్పుడు +y ఇటు వెళ్తే -y, -1 ఇటు వెళ్తే +1 ఇటు వెళ్తే -1, -1 - 1 అంటే -2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. 2 × x 2x = y + 1 × 1 y + 1 +y ఇటు వస్తే -y అవుతుంది. దట్ = 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు సాల్వింగ్ 1, 2 ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. ఇక్కడ -y ఉంది, అక్కడ -y ఉంది. సో డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేస్తాను. సో అప్పుడు ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతాయి. సో -x = -3 అంటే x ఎంత అయిందండి, 3 అయింది. x 3 అయింది కాబట్టి తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. x - y = -2 కాబట్టి x ప్లేస్లో 3 పెడితే 3 - y = -2.
minus y is equal to minus 5, y is equal to 5. Therefore, required fraction, మనకు కావాల్సిన ఫ్రాక్షన్ ఏమవుద్ది, x by y is equal to 3/5 అవుతుంది. ఓకేనా? సో రిక్వైర్డ్ ఫ్రాక్షన్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ అని అడిగారు. సో వెరిఫికేషన్ చేసి చూద్దాం ఒకసారి. వెరిఫికేషన్ చేసి చూస్తే కనుక సో అక్కడ ఏమన్నారు, ఫ్రాక్షన్లో పైన 1 యాడ్ చేయాలి, కింద 1 మైనస్ చేయాలి. అటు 4/4 ఫ్రాక్షన్ బికమ్స్ 1 అన్నారు, కరెక్టే. సో ఓన్లీ డినామినేటర్కి 1 యాడ్ చేయమన్నారు, 5 + 1 అంటే 3/6. అప్పుడు ఫ్రాక్షన్ బికమ్స్ 1/2 అన్నారు, అది కూడా కరెక్టే. కాబట్టి మనం చేసిన ప్రాబ్లం అయితే కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, 5 years ago Noori was thrice as old as Sonu. 10 years later Noori will be twice as old as Sonu. How old are Noori and Sonu? Noori and Sonu ages మనం కనుక్కోవాలి. అయితే 5 years క్రితం నూరి ఏజ్ సోను ఏజ్ కన్నా 3 times ఉంటుంది. 10 years తర్వాత నూరి ఏజ్ సోను ఏజ్ కన్నా ట్వైస్ ఉంటుంది. దీని ప్రకారం మనం ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ నూరి ప్రజెంటేజ్ ఎక్స్ అనుకుంటాను, సోను ప్రజెంటేజ్ ఏమో వై అనుకుంటాను. సో ప్రజెంటేజెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5 years ago నూరి ఏజ్ ఏమవుతుందంటే x-5, సోను ఏజ్ ఏమో y-5. 10 years later తర్వాత నూరి ఏజ్ ఏమో x+10, సోను ఏజ్ ఏమో y+10. గివెన్ దట్ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే 5 years ago Noori was thrice old as Sonu. Noori is 5 years క్రితం నూరి ఏజ్ సోను ఏజ్ కన్నా ఎంత ఉంటుందని ఇచ్చారండి, థ్రైస్ అన్నారు. థ్రైస్ అంటే 3 × y-5. ఇది ఒక కండిషన్ ఇచ్చారు. ఇంకో కండిషన్ 10 years later, 10 years తర్వాత నూరి విల్ బి, నూరి ఏజ్ ఎంత అవుతుందంటే ట్వైస్ ఓల్డ్ యాజ్ సోను అన్నారు. సోను ఏజ్కి ట్వైస్ ఉంటుంది. ఈ కండిషన్ జాగ్రత్తగా రాసుకుంటే x-5 is equal to 3y - 15. సో +3y ఇటు వస్తే -3y, -5 అటు వెళ్తే +5, -15 + 5 అంటే -10. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. x+10 is equal to 2 × y, 2y + 2 10 = 20, +2y ఇటు వస్తే -2y, +10 అటు వెళ్తే -10, 20 - 10 అంటే 10 అవుతుంది. రెండు చోట్ల x కామన్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా మైనస్ చేసేస్తాను. సాల్వింగ్ 1, 2 అని తీసుకుని x-3y is equal to -10, x-2y is equal to 10. మైనస్ చేస్తే సింబల్స్ మారిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ -y వస్తుంది, -20. y is equal to 20. y అంటే ఎవరేజ్ అంటే అది సోను ఏజ్. మరి నాకు x తెలియాలి కాబట్టి ఈక్వేషన్ 1లో x-3y is equal to -10 కదండి. సో y బదులు 20 పెడితే కనుక x-60 is equal to -10. x equal to 60 - 10 అంటే ఎంత అవుతుంది, 50. సో దేర్ ఫోర్ present నూరి ఏజ్ ఎంత 50 years. present సోను ఏజ్ ఎంత 20 years. ఓకేనా? సో ఒకసారి మనం చేసింది కరెక్టా కదా వెరిఫికేషన్ అయితే చూద్దాం. 5 years బ్యాక్ వెరిఫికేషను. 5 years బ్యాక్ అంటే 50లోంచి 5 తీస్తే 45, 20లోంచి 5 తీస్తే 15. సో నూరి ఏజ్ సోను ఏజ్ కన్నా 3 times ఉండాలన్నారు, ఉంది కదా. నెక్స్ట్ అలాగే 10 years తర్వాత నూరి ఏజ్ 60, 10 years తర్వాత సోను ఏజ్ 30, 60 30కి డబల్గా ఉంది కదా, 2 times అని అడిగారు కాబట్టి ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్ ఈజ్ 9. 2-digit నెంబర్స్లో ఉన్న డిజిట్స్ రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుందంట. ఆల్సో 9 times దిస్ నెంబర్, ఆ నెంబర్ 9 times అవుతుందంట. ఎప్పుడు ట్వైస్ ద నెంబర్ 9 times, ఆల్సో 9 times దిస్ నెంబర్ ఈజ్, ఆ నెంబర్ 9 times చేస్తే కనుక ట్వైస్ ద నెంబర్ అప్టైన్ ద రివర్సింగ్ ద డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చిన నెంబర్ కన్నా ట్వైస్ ఉంటుందంట. దాన్ని 9 times అనమాట, 9 times ఆఫ్ దిస్ నెంబర్ అనమాట. ఫైండ్ ద నెంబర్ అని అడిగారు. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ xy అనుకుందాం. రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు xy అనుకుందాం. గివెన్ దట్ ప్రాబ్లంలో మనకు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే కనుక 2-digit నెంబర్ యొక్క డిజిట్స్ని టోటల్ చేస్తే 9 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1.
నెక్స్ట్ ఏమన్నారు జాగ్రత్తగా చూడండి. ఆల్సో 9 times దిస్ నెంబర్. ఈ నెంబర్ని 9 times చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుందంట, ఈజ్ ట్వైస్ ద నెంబర్ అప్టైన్ బై ద రివర్సింగ్ ద డిజిట్స్. ఆర్డర్ని మార్చాలన్నమాట. 9 times దిస్ నెంబర్ని దీని ఆర్డర్ మార్చి ట్వైస్ అవుతుంది అనమాట వైఎక్స్. అండ్ 9 into 10, ఇక్కడ 10th ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి 10x. అదే అలాగే ఇక్కడ 1th ప్లేస్లో పోయింది కాబట్టి 1y. 2 into 10 ప్లేస్లో పోయింది కాబట్టి 10y. 1th ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అనమాట. సో ఇప్పుడు 90x ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 20y ప్లస్ 2x. ప్లస్ 2x ఇడితే మైనస్ 2x అవుతుంది, అంటే 88x అవుతుంది. ప్లస్ 20 ఇడితే మైనస్ 20 అవుతుంది, అంటే మైనస్ 11y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. 11 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 8x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇద్దరిని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు సాల్వింగ్ 1, 2 సాల్వ్ చేస్తే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ ఆల్రెడీ మైనస్ వై ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తే వైలు క్యాన్సిల్ అయిపోతాయి. 9x ఈజ్ ఈక్వల్ టు 9, x ఈక్వల్ టు 9/9. x ఈక్వల్ టు ఎంత అయిందండి, 1 అయింది. x 1 అయితే ఈక్వేషన్ 1లో x ఉన్న చోట 1 పెడతాను. 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9, y ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 8 అయింది. సో రిక్వైర్డ్ నెంబర్ ఎంతో రాద్దాం. రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు xy. xy అంటే ఎంతండి, 18 అవుతుంది అనమాట. ఒకసారి వెరిఫికేషన్ అయితే చేద్దాం. 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 9 రావాలన్నారు. 1 + 8 ఈజ్ ఈక్వల్ టు 9 కదా. ఓకే, సో 9 times ఆఫ్ దిస్ నెంబర్ అన్నారు. 9 into 18, 8 9 jar 72, 2 7 పక్కన పెడతాం. 1 9 jar 9 + 7 అంటే 162 అవుతుంది. రివర్స్ చేసిన తర్వాత 2 times అంట, అంటే 81 2 times చేస్తే ఎంత వస్తుంది, 162. ఈ రెండు అయితే ఈక్వల్. ఓకేనా. సో కొంచెం జనరల్గా ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవడమే ఇబ్బంది, రిమైనింగ్ అంతా కూడా ఈజీగానే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, మీనా వెంట టు బ్యాంక్ టు విత్డ్రా 2000 రూపీస్. విత్డ్రా చేయడానికి మీనా అమ్మే బ్యాంక్ వెళ్ళింది. షీ ఆస్క్డ్ ద క్యాషియర్ టు గివ్ హెర్ 50 and 100 రూపీస్ నోట్స్ మాత్రమే ఇమ్మని అడిగింది. మీనా గాట్ టోటల్గా అమ్మాయికి 25 నోట్స్ వచ్చినాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చినాయి అని అడిగారు. సో ముందు నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఎక్స్ అనుకుంటాను. నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాను. నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చినాయి అనుకుంటాను, వై అనుకుంటాను. గివెన్ దట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే 2 నోట్స్ కలిపి ఎంత వస్తాయని ఇచ్చారు. మొత్తం అమ్మాయికి 25 నోట్స్ వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అంటున్నారు, 2000 రూపీస్ వచ్చింది. డినామినేషన్ బ్యాంక్ వెళ్ళినప్పుడు ఎలా వేస్తాం తెలుసు కదా. 50 రూపీస్ నోట్స్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి 50 into ఎక్స్ చేస్తాం. 100 రూపీస్ నోట్స్ వై ఉన్నాయి కాబట్టి 100 into వై. టోటల్ 2000 అయితే అవుతుంది. ఓవరాల్గా 50 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 టైము, ఇందులో 2 టైము, 50 ఇందులో 40 టైమ్స్ అయితే పోతుంది. ఎందుకంటే 0 0 క్యాన్సిల్ అయితే 200/5 అంటే 40 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. సో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలంటే 2 చోట్ల ఎక్స్ ఉంది కాబట్టి సాల్వింగ్ 1, 2 అని రాస్తాను. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40. ఎక్స్ ముందు 2 చోట్ల ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తాను, ఎక్స్ క్యాన్సిల్ అవుద్ది. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 40లోంచి 25 అయితే తీసేస్తే -15. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు అయితే 15 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ తెలియాలంటే దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెడతాను. ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 25. ఎక్స్ ఈక్వల్ టు 25 ప్లస్ 15 అంటే -15 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 10 అయింది. సో వెరిఫికేషన్ చేద్దామండి. ఏం లేదు, 2 నోట్స్ కలిపితే ఎంత వస్తుందో చూడండి. 15 + 10 25 నోట్స్ వచ్చింది. ఓకే, ఎక్స్ అంటే ఏంటి, 50 రూపీస్ నోట్స్ కదా. 10 into 50 రూపీస్ చేస్తే ఎంత అయింది, 500 అయింది. 15 into 100 రూపీస్ నోట్స్ 15 కాబట్టి ఇదో 1500 అయింది. టోటల్ చేస్తే అమౌంట్ ఎంత వచ్చింది, 2000 రూపీస్ అయితే వచ్చింది. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇక్కడ దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ అని రాయాలి ఈజ్ ఈక్వల్ టు 10. నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ ఎన్ని అనుకుంటాం అప్పుడు, ఎన్ని 100 రూపీస్ నోట్స్ 15. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ లెండింగ్ లైబ్రరీ హ్యాస్ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days. 3 daysకి ఫిక్స్డ్ ఛార్జ్ తీసుకుంటారు లైబ్రరీలో. ఎన్ అడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ డే దేర్ ఆఫ్టర్. తర్వాత నుంచి ఒక్కో రోజుకి ఒక్కో ఛార్జ్ తీసుకుంటారు. సరిత అనే అమ్మాయి, సరిత పెయిడ్ 27 రూపీస్ ఫర్ బుక్ కెప్ట్ ఫర్ 7 days. 7 days ఉంచుకున్నందుకు కానీ 27 రూపీస్ కట్టింది.
వైల్ Sasi paid 21 rupees for book. She kept for 5 days. 5 days ఉంచినందుకు 21 rupees చేసింది. Find the fixed charge and charge for extra day అని అడిగారు. సో ఫిక్స్డ్ ఛార్జ్ ని x అనుకుందాం. లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ x అనుకుంటాం. సో వాళ్ళు ఏం అడిగారంటే కనుక లెండింగ్ లైబ్రరీ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days కి ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది. సో ఛార్జ్ పర్ డే ఆఫ్టర్ 3 days. 3 days అయిన తర్వాత ప్రతి రోజుకి ఛార్జ్ ఎంత అవుతుందంటే y అవుతుంది అనుకున్నాం. కండిషన్లో మనకి ఫస్ట్ సరిత అనే అమ్మాయి ఎంత పే చేసింది? సరిత పెయిడ్ 27 rupees పర్ 7 days. 7 days కి 27 చేసింది. అంటే ముందు ఫిక్స్డ్ ఛార్జ్ x కడుతుంది అమ్మాయి 3 days కి. 7లో 3 తీసేస్తే ఇంకా 4 days ఉంటుంది. ఈచ్ డేకి ₹y కాబట్టి 4y = టోటల్గా 27 rupees. ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే సుసి అనే అమ్మాయి, సుసి పెయిడ్ 21 rupees పే చేస్తుంది అమ్మాయి పర్ ఎన్ని రోజులకండి? 5 daysకి. 5 dayలో ఫస్ట్ 3 daysకి ఛార్జ్ x. 5 daysలో 3 days తీసేస్తే ఇంకా 2 days ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఛార్జ్ 2y కట్టింది. సో 20y అండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇద్దరిని సాల్వ్ చేయాలండి. నేను చాలా సింపుల్గా 2 చోట్ల x ఉంది కాబట్టి సాల్వింగ్ 1, 2 చేస్తాను. x + 4y = 27, x + 2y = 21, మైనస్ చేసేస్తే x క్యాన్సిల్ అవుతుంది. 4 నుంచి 2 తీస్తే 2y = 27 నుంచి 21 తీసేస్తే 6, y = 3 rupees అనమాట. ఈచ్ డేకి 3 rupees ఛార్జ్ చేస్తారు. ఫిక్స్డ్ ఛార్జ్ కావాలి కాబట్టి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 3 12 అవుతుంది. 4 3 12 ప్లస్ 12 వాడు వెళ్తే -12. 27 - 12 అంటే ఎంత అవుతుంది? 15. అంటే దేర్ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ = 15 rupees అయింది. ఛార్జ్ పర్ డే ఆఫ్టర్ 3 days. 3 days అయిపోయిన తర్వాత ప్రతిరోజుకి వేసే ఛార్జ్ ఎంత అంటే కనుక 3 rupees అనమాట. సో వెరిఫికేషన్ అయితే చేద్దాం. సో 7 daysకి చూసినట్లయితే ముందు ఫిక్స్డ్ ఛార్జ్ 3 daysకి ఎంత కడుతున్నామే? 15 rupees. ఇంకా 4 days ఎక్స్ట్రా ఉంది. 4 3 12, టోటల్ చేస్తే 27. నెక్స్ట్ అలాగే 5 daysకి ఫస్ట్ 2 daysకి ఛార్జ్ ఎంత అండి? 3 daysకి ఛార్జ్ ఎంత? 15 rupees. ఇంకా 2 days ఎక్స్ట్రా ఉంటుంది. సో 2 days ఎక్స్ట్రా ఉన్నందుకు ఈచ్ డేకి 3 కాబట్టి సో ఇక్కడ 2 × 2. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా డేకి 3 కదా. 2 3 6. 15 + 6 ఎంత అవుతుంది? 21. ఓకేనా? మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ ఈజీ. మరి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్తో ఇంకా ముందు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలంటే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్కి మీ సపోర్ట్ ఎలాగ ఉంటుందని ఎప్పటికీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.